అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పెంచిన విద్యుత్ ఛార్జీలకు నిరసనగా పోరుబాటు ర్యాలీని వైసీపీ శ్రేణులు చేపట్టారు. వీరితో పాటు వైసీపీ మాజీ ఎమ్మెల్యే జగ్గిరెడ్డి ర్యాలీలో పాల్గొన్నారు. విద్యుత్ ఛార్జీలను పెంచబోమని హామీ ఇచ్చి మాయ మాటలు చెప్పి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని జగ్గిరెడ్డి అన్నారు. 6 నెలలు తిరగకుండా సామాన్యుడిపై భారం మోపారని ధ్వజమెత్తారు. పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించాలంటూ నిరసన వ్యక్తం చేశారు. ఇక కొత్తపేట సెంటర్లో వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి అనంతరం డివిజనల్ అధికారికి వినతిపత్రాలను అందించారు. అలాగే సీఎం చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కరెంటు ఛార్జీలు పెంచబోమని, సోలార్ విద్యుత్ తక్కువ ఛార్జీలతో సామాన్యుడికి అందుబాటులోకి తెస్తామని మాట ఇచ్చారు. ఇక ఇవాళ అధికారంలోకి వచ్చాక మోసపూరిత రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. వెంటనే విద్యుత్ ఛార్జీలు తగ్గించి ఎస్సీలకు ఎస్టీలకు ఇచ్చే రాయితీలను క్రమబద్ధంగా ఇవ్వాలని అన్నారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పార్థివ దేహానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళులర్పించారు. ఢిల్లీలోని మన్మోహన్ నివాసానికి చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి అక్కడ మాజీ ప్రధాని పార్థివ దేహం వద్ద పుష్పగుచ్చం ఉంచి అంజలి ఘటించారు. ఇక సీఎం వెంట పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ తెలంగాణ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, మంత్రి దామోదర రాజనరసింహ, ఎంపీలు మల్లు రవి, బలరాం నాయక్, రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్, పార్టీ నేతలు సంపత్ కుమార్, జేడీ శీలం తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా మాజీ ప్రధాని కుటుంబ సభ్యులకు వారు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. రేపు ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ప్రస్తుతం మాజీ ప్రధాని భౌతిక కాయాన్ని సందర్శనార్థం ఆయన నివాసంలో ఉంచారు. ఈ క్రమంలోనే ఉదయం నుంచి పలువురు రాజకీయ ప్రముఖులు మన్మోహన్ కు నివాళులర్పిస్తున్నారు. కాగా కాసేపట్లో ఢిల్లీలో సిడబ్ల్యూసీ మీటింగ్ జరగనుంది. ఈ సమావేశంలో మన్మోహన్ మృతికి సంతాపం తెలుపనున్నారు. ఆయన దార్శనికుడు, భవిష్యత్తు తరాల బాగు కోసం పాటుపడిన శ్రమజీవి, తన మేధాశక్తిని నవనూతన భారతానికి బాటలు వేసిన వ్యక్తి. ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్లాడుతున్న భారతదేశానికి ఊపిర్లందించారు. వీటన్నిటికీ ఒక్క సమాధానం మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్. మన్మోహన్ సింగ్ జీవిత ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. అంచెలంచెలుగా ఎదిగారు. 1972లో ఆర్థిక శాఖ ప్రధాన ఆర్థిక సలహాదారుగా, 1976లో ఆర్థిక శాఖ కార్యదర్శిగా నియమితులయ్యారు. 1980-1982 నడుమ ప్రణాళికా సంఘంలో పనిచేసిన మన్మోహన్ ను 1982లో నాటి కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ గా నియమించారు. 1985 దాకా ఆయన ఆ పదవిలో కొనసాగారు.
1985 నుంచి 87 నడుమ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. 1987 నుంచి 1990 దాకా జెనీవాలోని ఎకనామిక్ పాలసీ థింక్ ట్యాంక్ సౌత్ కమిషన్ కు సెక్రటరీ జనరల్ గా వ్యవహరించారు. ఇక 1990 నవంబర్లో భారత్ కు తిరిగొచ్చి అప్పటి ప్రధాని చంద్రశేఖర్ కు ఆర్థిక వ్యవహారాల సలహాదారుగా పనిచేశారు. 1991లో ప్రభుత్వం ఆయన్ను యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ చైర్మన్ గా నియమించింది. మన్మోహన్ సింగ్ ఆర్థిక శాఖ పగ్గాలు చేపట్టే నాటికి మన దేశ ద్రవ్యలోటు జీడీపీలో 8.5%, కరెంటు ఖాతా లోటు 3.5% దగ్గరలో ఉన్నాయి. మన విదేశీ మారక నిల్వలు కేవలం 2 వారాల దిగుమతులకు సరిపడా మాత్రమే ఉన్నాయి. అలాంటి ఆర్థిక వ్యవస్థను ఆయన ప్రధాని పివి సహకారంతో సంస్కరణల పదంలో నడిపించి గాడిన పెట్టారు. పర్బిట్రాజ్ కు చుక్కపెట్టి ఆర్థిక వ్యవస్థను సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ బాట పట్టించి దేశ ఆర్థిక ముఖ చిత్రాన్ని మార్చేశారు. 2009లో ప్రధానిగా ఆయన తొలి పదవీ కాలం పూర్తి చేసే సమయానికి మన విదేశీ మారక నిల్వలు ఏకంగా $600 బిలియన్ చేరాయంటే నాడు ఆర్థిక మంత్రిగా ఆయన తీసుకున్న నిర్ణయాలే అందుకు పునాదిరాళ్లు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అనూహ్య పరిస్థితుల్లో 2004 మే 22న ప్రధానమంత్రిగా పగ్గాలు చేపట్టిన మన్మోహన్ సింగ్ 2014 దాకా ఆ పదవిలో కొనసాగారు. ఆర్థిక మంత్రి హోదాలో కొనసాగిన పాత ఒరవడిని అందిపుచ్చుకుని సంస్కరణ పథంలో ముందుకు సాగారు. దీంతో అనతి కాలంలోనే మన ఆర్థిక వృద్ధి రేటు పెరగడం ప్రారంభించి 2007లో అత్యధిక మైలురాయిని దాటింది. ఆయన హయాంలో వచ్చిన జాతీయ ఉపాధి హామీ చట్టం, సమాచార హక్కు చట్టం దేశ చరిత్రలోనే కొత్త అధ్యాయాలను లిఖించాయి. వాజ్పేయి హయాంలో ప్రారంభించిన స్వర్ణ చతుర్భుజి కార్యక్రమాలను మన్మోహన్ సర్కార్ కొనసాగించడంతో అభివృద్ధి ఎక్కడా కూడా కుంటుపడలేదు. 2009లో ఆయన హయాంలోనే విద్యా హక్కు చట్టం అమల్లోకి వచ్చింది. ఏపీ, బీహార్, గుజరాత్, ఒడిశా, పంజాబ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో 8 ఐఐటి విద్యా సంస్థలు ప్రారంభమయ్యాయి. అలా 10 ఏళ్ల పాటు ప్రధానిగా దేశాన్ని ప్రగతి పథంలో నడిపిన మన్మోహన్ సింగ్ పదవీకాలం 2014 మే 15న ముగిసింది.
1991 అక్టోబర్ 1 నుంచి 2024 దాకా 33 ఏళ్ల పాటు రాజ్యసభ సభ్యుడిగా కొనసాగిన ఆయన రాజకీయ ప్రస్థానం ఈ ఏడాది ఏప్రిల్ 3వ తేదీతో ముగిసింది. దేశ తొలి సిక్కు ప్రధానిగా నెహ్రూ తర్వాత 5 ఏళ్ల పదవీ కాలం పూర్తయ్యాక మళ్లీ ప్రధాని పదవి చేపట్టిన తొలి నేతగా నెహ్రూ, ఇందిరాగాంధీ, మోదీ తర్వాత ఎక్కువ కాలం ప్రధాని పదవిలో ఉన్న నాయకుడిగా ఎన్నో ఘనతలు సాధించిన ఆయన దేశ ప్రజల మనోయువనికలపై తనదైన చెరగని ముద్ర వేశారు. डॉक्टर मनमोहन सिंह जी के निधन ने हम सभी के हृदय को गहरी पीड़ा पहुंचाई। उनका जाना एक राष्ट्र के रूप में भी हमारे लिए बहुत बड़ी क्षति है। विभाजन के उस दौर में बहुत कुछ खोकर भारत आना और यहाँ जीवन के हर क्षेत्र में उपलब्धियां हासिल करना ये सामान्य बात नहीं है। अभावों और संघर्षों से ऊपर उठकर कैसे ऊंचाइयों को हासिल किया जा सकता है, उनका जीवन ये सीख भावी पीढ़ी को देता रहेगा। एक नेक इंसान के रूप में, एक विद्वान अर्थशास्त्री के रूप में और रिफॉर्म्स के प्रति समर्पित लीडर के रूप में उन्हें हमेशा याद किया जाएगा। एक अर्थशास्त्री के रूप में उन्होंने अलग अलग स्तर पर भारत सरकार में अनेक सेवाएं दी। एक चुनौतीपूर्ण समय में उन्होंने रिजर्व बैंक के गवर्नर की भूमिका निभाई। पूर्व प्रधानमंत्री भारत रत्न श्री पीवी नरसिम्हा राव जी की सरकार के वित्त मंत्री रहते हुए उन्होंने वित्तीय संकट से घिरे देश को एक नई अर्थव्यवस्था के मार्ग पर प्रशस्त किया। प्रधानमंत्री के रूप में देश के विकास में और प्रगति में उनके योगदान Manmohan Singh ji is a great loss to the nation. He is an extraordinary person. He contributed so much for the nation building. He started his career as an academician, started as a lecturer,